హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పు బియ్యం వంటకి కావాల్సిన పదార్థాలు. ముందుగా నానబెట్టుకున్న బియ్యం, ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నాను. ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, తాలింపు సామాన్లు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ముందుగా కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినప్పప్పు ఇవన్నీ వేయించుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇది మా ఇంటి వంట, పప్పు బియ్యం అంటారు. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటారు. పచ్చిశనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకుంటారనమాట. ఇదిగోండి తాలింపు వేసాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు అలా వేయించుకోవాలి. కలిదిప్పుతూ వేయించుకొని కరివేపాకు వేసుకోవాలి, ఇంగు వేసుకోవాలి, ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి. ఇది ఒక గంట ముందు నానబెట్టుకోవాలి పచ్చిశనగపప్పు అన్నమాట. బాగా నానితే మంచిగా ఉడుకుతుంది. పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత ఈ పదార్థాలన్నీ వేయించి మగ్గబెట్టుకుంటాను అన్నమాట. పప్పు బియ్యం అని అంటారు. మా ఇంట్లో చాలా ఫేమస్ అయిన వంట. జ్ఞాన ప్రసూనాంబ గారు వాళ్ళ బిడ్డలందరికీ చేసి పెట్టిన వంట. ఆదివారం వస్తే చాలు బిర్యానీ చేసుకున్నట్టు చేసుకునేవారు అనమాట. అది ఇంట్లో కనీసం 50 మంది ఉండేవాళ్ళు ఇది తినడానికి. అది పప్పు బియ్యం. ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, ఉల్లిపాయ వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకొని బాగా ఆ తాలింపులో మగ్గబెట్టుకోవాలన్నమాట. అది బాగా మగ్గబెట్టుకోవాలి. పప్పు బియ్యం అంటారు దీన్ని. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి ఉడకాలన్నమాట తాలింపులో. వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటాయి, ఉల్లిపాయలు కూడా పెద్ద ముక్కలుగా తరుక్కుంటారనమాట. దీని రుచి అంతా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు వల్ల వస్తుంది. ఇదంతా ఒక గ్లాసుడు బియ్యానికి చేస్తున్న పదార్థము. మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలన్నమాట. కరివేపాకు వేసుకున్నాను, బాగా మగ్గనిచ్చుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఈ 3 ఆ తాలింపులో మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిచ్చాక నానబెట్టుకున్న పచ్చనపప్పు ఉంది కదా, అది వేసుకోవాలి. ముందు కొంచెం ఎక్కువసేపు ఉడకనియాలి. పచ్చనపప్పు ఆ గ్లాసుడు బియ్యాన్ని తగ్గ పచ్చనపప్పు వేసి కొంచెం నీళ్లు పోసేసి మూత పెట్టి మగ్గనిచ్చేస్తానమాట. అది బాగా మగ్గనియాలి. అలా మగ్గాక చూడండి మంచిగా ఉడుకు రావాలి. పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మిశ్రమంతో పచ్చిశనగపప్పు బాగా ఉడకనియాలి. ఆ తర్వాత మనం ఒక గ్లాసుడు బియ్యం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఆ బియ్యం పోసేసేస్తాను అనమాట. నీళ్ళతో సహా బియ్యాన్ని వేసేస్తాను. అదిగోండి కొలత కరెక్ట్గా చూపిస్తున్నాను. ముందు ఆ నీళ్ళన్నీ పోసేసి తర్వాత బియ్యం అంతా దాంట్లో వేసేస్తాను. నీళ్లు మరిగాక కూడా బియ్యం వేయచ్చు, ఇలా కూడా ఎసరులాగా పోసేసుకోవచ్చు. మొత్తం నానబెట్టుకున్న గ్లాసులు బియ్యానికి కొలతతో నీళ్ళు ఉన్నాయి దాంట్లో, అలాగే పోసేసాను. అది మళ్ళీ దాని తగ్గ ఉప్పు వేసేసి కలి తిప్పుకోవాలి. ఈ పప్పు బియ్యం చెక్కారింట్లో అందరికీ ఇష్టం అన్నమాట. అంటే మా ఇల్లు, మా కుటుంబం. జ్ఞాన ప్రసూనాంబ గారు ఈ వంటని చేసేవారు. ప్రతి ఆదివారం అందరూ ఇష్టంగా తినేవారు ఈ వంటని. చాలా ఇష్టం అన్నమాట ఇంటిల్లిపాటికి. జ్ఞాన ప్రసూనాంబ గారికి 10 మంది సంతానం. అందరికీ ఈ వంట తెలుసు. అందరూ గుర్తు చేసుకోండి ఒకసారి ఈ వంటని. తర్వాత మీరు కామెంట్స్ రూపంలో ఆ వంట తాలూకు ఆ అనుబంధాలన్నీ, దాన్ని ఎలా తినేవాళ్ళు, ఎలా ఇష్టపడేవాళ్ళు అవన్నీ మీరు కామెంట్స్ రూపంలో రాయాలన్నమాట. చూసారా, కల్లుప్పు వేసుకొని కలిదిప్పేసుకోవాలి. అలాగా కలిదిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టాలి. పెద్ద మంట మీద బాగా నీళ్లు మరగనిస్తే అది చూడండి మంచిగా అలా ఉడుకుతుంది. బియ్యము, పచ్చనపప్పు, వెల్లుల్లిపాయలు అన్నీ కలిసి ఉడకటంతో పచ్చిమిరపకాయలు కూడా తీపిదనం వచ్చేస్తాయి. ఎందుకో తెలియదు. అసలు ఈ వంట అంటే అందరికీ ఎంత ఇష్టం అంటే, మీరు చేసుకున్నాక దాని రుచి మీరే కామెంట్స్ రూపంలో నాకు పెడతారనమాట. అంత ఇష్టంగా ఉంటుంది ఈ వంట అంటే. మా కుటుంబం అంతా ఇష్టపడతారు ఈ వంటని. పప్పు బియ్యం అంటారు దీన్ని. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకునే చేసుకునే వంట అన్నమాట.
చూడండి ఉడికింది. చిన్న మంట పెట్టి మగ్గబెట్టుకుంటే ఇదిగోండి ఇలా మంచిగా ఉడుకుద్ది. చూసారా, వెల్లుల్లిపాయలు బాగా కనపడుతున్నాయి కదా, పచ్చెనగపప్పు, ఒక రైస్ మీల్ అనుకోండి, అది రైస్ బౌల్. ఇప్పుడు లేటెస్ట్గా చెప్తున్నారు కదా, రైస్ బౌల్స్ అని ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఇది కూడా ఒక రైస్ బౌల్ అనమాట, పప్పు బియ్యం అనమాట. నెయ్యి వేసాను, కొంచెం ఒక్క స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఆ నెయ్యి కొంచెం అంతా కలిసేలాగా ఒకసారి కలిగి తిప్పేసి మూత పెట్టేసుకుంటే మంచి రుచి వస్తుంది. కొంచెం కొత్తిమీర ఉంటే చక్కగా పైన జల్లండి, మంచి వాసనతోటి అద్భుతంగా ఉంటుంది. కొత్తిమీర జల్లుతున్నా చూడండి. ఒక్కసారి కలిగి తిప్పేసేసి అగో చూడండి ఎంత చక్కగా ఉడికిందో. కాస్త మందం ఉన్న గిన్నె తీసుకొని ఈ వంటకం చేసుకుంటే చాలా చక్కగా ఉడుకుతుంది. వెల్లుల్లిపాయలు, దాంట్లో వెల్లుల్లిపాయలే రుచి, వేరే ఏ కర్రీ చేసుకోని అవసరం లేదు. ఈ పప్పు బియ్యానికి డైరెక్ట్గా తినేయచ్చు. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకునే వంట పప్పు బియ్యం అంటారు. మా కుటుంబ సభ్యులందరూ ఒక 50 మంది ఉంటారు. అందరికీ ఈ వంట అంటే ఇష్టం. జ్ఞాన ప్రసూనాంబ గారి వంట పప్పు బియ్యం అన్నమాట. కుటుంబ సభ్యుల్లో ఇష్టం లేని వాళ్ళు లేరు. కనీసం ఆదివారం వస్తే ఒక 4-5 డబ్బాలు చేసేసేవారు. ఇదిగోండి పప్పు బియ్యం. అలా గ్రీనరీని చూస్తూ హాయిగా మన రైస్ బౌల్ని ఎంజాయ్ చేయాలన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. వెల్లుల్లిపాయలతోటి కూడిన పప్పు బియ్యం. హాయ్, బాయ్.